ఒక ప్రత్యేకమైన చాలా ప్రాముఖ్యమైన అనుభవాన్ని కలిగి ఉన్నది పావురము. ఏంటంటే ఆ అనుభవము దేనికి సాదృశ్యంగా ఉందంటే బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఆ బలి అర్పణలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? బలి అర్పణ ఏ సందర్భాల్లో అర్పిస్తారు? బలి అర్పణ అర్పించకపోతే ఏం జరుగుతుంది? పాత నిబంధన చట్టం ప్రకారం, కొత్త నిబంధన చట్టం ప్రకారం ఆ క్రమాన్ని యేసుప్రభు వారి కాలంలో ఎప్పటి వరకు కొనసాగించారు. యూదుల సిద్ధాంతాలను అనుసరించేవారు వాళ్ళ బ్రతుకు దినములని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రియులారా, మరి నేటి కాలంలో ఆ పరిస్థితులను మనం అనుసరించవలసిన అవసరం లేదు, కానీ జరిగిన కొన్ని పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకొని విషయాలు తెలుసుకోవటానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు. పావురములో నుండి మనం నేర్చుకోవలసినటువంటి 5వ మాట ఏంటంటే బలి అర్పణ. బలి అర్పణ చూడండి, ఒకసారి మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేవికాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బలి అర్పణలలో తేడాలు ఉన్నాయి. ఏంటి ఆ తేడాలు? ఇప్పుడు ఈ సందర్భంలో ఈ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? లేవికాండం 1వ అధ్యాయం 14వ వాక్యం. టక్టక రిఫరెన్స్లు చూసి పెట్టుకోండా. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలో అయిన ఎడల, అమ్మా, తెల్లగువ్వలో నుండి కానీ పావురపు పిల్లలో నుండి కానీ తేవలెను. చూడండి, బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది పావురం. ఎలా అనగా, దీనికి మీకు నేను ఇచ్చినటువంటి మొదటి రిఫరెన్స్, బలులలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఉన్నతమైన బలి, పేదవారు అర్పించే బలి. ఉన్నతమైన బలి ఎవరు అర్పిస్తారు? గొప్పవారు, ధన సంపన్నులు ఉన్నతమైన బలిని అర్పిస్తూ ఉంటారు. కోడెలు, పశువులు ఖరీదుతో కూడినవి కనుక కాస్త ఆర్థిక సామర్థ్యం కలిగిన వారు ఆ బలులు అర్పిస్తారు. ఆర్థిక సామర్థ్యం లేని వారు, పేదవారు కూడా బలి అర్పించాల్సిందే. కాకపోతే పేదవారికి తగినటువంటి సామర్థ్యం కలిగిన బలి ఏంటంటే ఒక పావురము. ఆ రోజుల్లో పావురాలు ఎక్కువగా ఉండేవి, ఎక్కువగా పెంచుకునేవారు. కోళ్లను మన ఇళ్ల మధ్యలో కూడా మనం బాగా ఎక్కువ పెంచుకునేవాళ్ళం. గత కాలంలో ప్లేసులు ఎక్కువగా లేని కారణాన్ని బట్టి తక్కువగా ఇప్పుడు పెంపకాలు జరుగుతున్నాయి. అంతకుముందు ఎక్కువగా పెంచుకునేవారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కాస్త ఖర్చు లేకుండానే వారికి మంచి ఆహారం అందించడానికి వారు పెంచుకునే ఆ మాంసాహారానికి సంబంధించిన వాటిని వధించి ఆహారముగా తయారు చేసేవారు. ప్రియులరా, ఆ రోజుల్లో బలి అర్పించేదానికి, ఎక్కువ బలిని కొనేదానికి సామర్థ్యం లేని వారు పావురాలను ఉపయోగించేవారు. ఇంకొక మాటతో చెప్పాలంటే, ఈ బలి అర్పణలో ఏ చేదు దోషము లేని అర్పణ ఏదంటే పావురము. మిగతా వాటిలో చేదు ఉంటుంది. గొర్రెలోనైనా, మేకలోనైనా, పశువులోనైనా చేదు ఉంటుంది, కానీ పావురంలో చేదు ఉండదు. పేదవాడు అర్పించే అర్పణ చాలా శ్రేష్టమైన అర్పణగా ఉంటుంది. ఆ పేదవాడు అర్పించే అర్పణ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతతో సాదృశ్యంగా చేర్చబడింది అని కూడా ప్రభుపేటనే తెలియజేస్తున్నాను. పాప పరిహారార్థ బలి చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ బలిని క్రొత్త నిబంధనలో ఎవరు అర్పించారు? పాత నిబంధనలో ఈ బలి గురించి ఇవ్వబడినటువంటి సూచనలు ఏ విధంగా ఉన్నాయి? చూడండి, లేవికాండము 12వ అధ్యాయము
6 నుంచి 8 వచనాలు. లేవీకాండము 12వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. అమ్మా, పాప అర్పించాలండి, కుమారుని కొరకే కానీ కుమార్తె కొరకే కానీ. అంటే బలి అర్పణ భేదం లేదు, కుమారుని కొరకైనా కానీ కుమార్తె కొరకైనా కానీ. కంటిన్యూ. ఆమె శుద్ధి దినములు సంపూర్ణమైన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా పావురూప పిల్లలైనను తెల్లగొవ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకొని రావాలేనో. చూడండి, అపవిత్రమైన వారు పవిత్రులుగా మార్చబడాలంటే వారు ఏ బలి అర్పించాలి? పాప పరిహారార్థ బలి అర్పించాలి. ప్రియులరా, ఆ రోజుల్లో ఎవరైనా కానీ ఒక స్త్రీ ఒక బిడ్డను, మగబిడ్డనైనా ఆడబిడ్డనైనా కన్నారనుకోండి, వారు శుద్ధీకరించబడాలంటే వాళ్ళు ఒక అర్పణ అర్పించాలి. ఆ అర్పణ పేరే పాప పరిహారార్థ బలి. ఆ బలిని అర్పించే విధానాలు, గొప్పవారు బలి అర్పించే విధానాలు వేరు, పేదవారు బలి అర్పించే విధానాలు వేరుగా ఉంటాయి. గొప్పవారైతేనేమో గొర్రెలను మేకలను పశువులను అర్పించెదరు. పేదవారైతేనేమో ఒక పావురూప పిల్లను తెల్లని గొవ్వ పిల్లను వాళ్ళు అర్పించడం ద్వారా దోషములు పరిహరించబడతాయని చెప్పి దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. కొత్త నిబంధనలో ఈ విధానాన్ని ఎవరు అనుసరించారు? కొత్త నిబంధనలో విధానాన్ని ఎవరు అనుసరించారు? రెఫరెన్స్ ఇస్తున్నాను. మత్తయి సువార్త, లోకాసు వార్త 2వ అధ్యాయము 24 నుండి 35 వచనాలు, లేకపోతే 25 వచనాలు, 2 వచనాలు చాలే, తర్వాత మీరు చదువుకుందరు. కానీ లోకాసు వార్త 2వ అధ్యాయము 24 to 25 వచనాలు. మోషే ధర్మశాస్త్రము చొప్పున లేవీకాండంలో ఏం చెప్పాడు? మగబిడ్డలైనను ఆడపిల్లలైనను ఎవరైతే ప్రసవిస్తారో వారు మలినము తొలగిపోయి శుద్ధీకరించబడి పరిశుద్ధులుగా మార్చబడాలంటే వారు బలిని అర్పించవలసి ఉంటుంది. బిడ్డల విషయంలో బిడ్డలను కన్న తర్వాత మలినమైనటువంటి జీవితాన్ని శుద్ధీకరించుకోవటానికి అర్పించవలసిన బలి. ప్రియులరా, మరి కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల ఆ విధానం జరిగింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కంటిన్యూ చేయమ్మా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం 2వ అధ్యాయం 24-25 వచ్చి ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను. శుద్ధీకరించబడిన తర్వాత వారు ప్రతిష్ఠించబడాలి. ఆ ప్రతిష్ఠిత ఎలా జరగాలంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం జరగాలి. ఆయనకు ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల దగ్గరైనను 2 పావురపు పిల్లలనైనను సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేములకు తీసుకొని పోయిరి. ప్రియులారా, వాస్తవంగా యేసు ప్రభు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు మరియమ్మ గారు యోసేపు గారు యూదులు కాబట్టి వారు అనుసరించవలసిన విధానాలు వారు అనుసరిస్తూ వచ్చారు. కానీ వాస్తవంగా బైబిల్ ప్రకారం మనం గమనించినట్లయితే ఏ దోషమైనా మనుషులలో నుండి తొలగిపోవాలంటే రక్త ప్రోక్షణ చాలా అవసరమైనది. ఆ రక్త ప్రోక్షణ అనేటువంటిది ఖచ్చితంగా ఎవరు పడితే వారు వెళ్ళి మేము మా పాపాలు పోగొట్టుకోవటానికి రక్తాన్ని చిందించి వస్తామంటే కుదరదు. వారిలో ఉన్న పాపాలు తొలగిపోవాలంటే, శుద్ధీకరించబడాలంటే ప్రియులారా, చిందించబడిన రక్తం అంతటిని కూడా దేవుని యొద్దకు ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళాలి. ఆ వ్యక్తి యాజకుడు. ఆ వ్యక్తినే యాజకుడు అంటారు. యాజకుడు గురించి చాలా నియమాలు ఉన్నాయి. యాజకుని యొక్క వస్త్రము, యాజకుని యొక్క అంగి, యాజకుని యొక్క పాదములకు వేసుకునే చెప్పులు, యాజకుని యొక్క అంగి అడుగున ఉండే అటువంటి బాదము లాంటి వాటిని ఏమంటారు, మువ్వలు, ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి అంశాలను రుజువు చేస్తూ ఉంటుంది. అవి కొన్ని మీకు అర్థం కావు కూడా.
సరే, ఏదేమైనప్పటికీ యాజకుని వస్త్రానికి, యాజకుని అంగీకి అడుగు బాగాన మన యొక్క దానిమ్మకాయల లాంటి మొవ్వలు అందులో ఒక గజ్జల స్వభావంగా ఉంటాయి అన్నమాట. ధరించుకుంటాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. అందరికీ ఆయన బలులు అర్పించడానికి, రక్త ప్రోక్షణ దేవునికి అర్పించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా లోపం ఉంటే అక్కడ ఆయన చనిపోతాడు. అయ్యో అతను చనిపోయాడని చెప్పి ఇంకెవరైనా వెళ్ళి సహాయంగా అతను బయటకు తీసుకురావడానికి అవకాశము లేదు. వెళ్తే వాళ్ళు కూడా చనిపోతారు. అందుకొరకని ఏం చేస్తారు, యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు గంటలు మోగుతూ ఉంటాయి, అతను తిరుగుతూ ఉంటే కనుక. ఒక గంటల సౌండ్ ఆగిపోతే ఇంక అతను చనిపోయినట్లు లెక్క. అతను బయటకు తీసుకురావాలంటే ఏం చేసేవాళ్ళు, నడువుకి ఒక తాడు కట్టేవాళ్ళు. గంటలు మోగేంతవరకు ఆ తాడు జోలి వెళ్ళరు. గంటల మూత ఆగిపోయిందంటే ఇంకా ఆ తాడు పట్టుకొని బయటికి లాగుతారంటే దాని అర్థం ఏంటి, అతను చనిపోయినట్లు లెక్క అనమాట. చూడండి ఎంత భయంకరమో. అసలు యాజకునిగా సమర్పించుకోవటం చాలా శ్రేష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. కానీ అలా సమర్పించుకొని కూడా అతనిలో ఏమైనా తండ్రికి విరోధమైన లోపాలు ఉంటే అక్కడే పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఎంత భయంకరం ప్రియులరా. ఈరోజు మనం ఈ విషయాలను నేర్చుకుంటున్నప్పుడు, ఈ విషయాలను తెలుసుకుంటున్నప్పుడు, ఈ పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడు ఎన్నో జంతువులు చనిపోతూ ఉన్నాయి, ఎన్నో జంతువులు అర్పించబడతా ఉన్నాయి. కానీ ఏ మనిషికి పాపక్షమాపణ పరిపూర్ణంగా లేదు. ఒక మనిషి జన్మించినప్పుడు పాపపరిహారార్థ బలి, ఒక మనిషి కడగా ఉన్నప్పుడు పాపపరిహారార్థ బలి, ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే పాపపరిహారార్థ బలి. ఈ విధంగా మనిషి క్షణం క్షణం తన పొరపాట్లను బట్టి ఏదో ఒక బలిని, గొప్పవారైతే గొప్ప బలి, పేదవారైతే పేదలకు అనుకూలమైన బలులు అర్పించుకుంటూనే ఇక జీవితాలు వెళ్ళిపోతున్నాయో తప్ప వాళ్ళ జీవితాలలో పరిపూర్ణమైన మార్పు రావటం లేదు. పరిపూర్ణమైనటువంటి ఆ రక్షణ అనుభూతి, పాపక్షమాపణ అనుభూతి వాళ్ళ బ్రతుకులో కలగటం లేదు. ఎలా ఉంది, రొటేషన్ లైఫ్ అనమాట. రొటేషన్ లైఫ్. ఇప్పుడు గడియారం ఉంది, ఏమంటే బ్యాటరీ అయిపోయే వరకు తిరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనం ఆ గడియారం తిరుగుతున్నప్పుడు ఆ గంటలు చూసి సంతోషపడటం, టెన్షన్ పడటం, అంతేనా? 10 గంటలకు ఆఫీసులో ఉండాలి, 10 ఇంట్లోనే అయింది, టెన్షన్ పడతారా, సంతోషపడతారా? అలా ఆ గడియారము, దాని పరిస్థితులు, మన పరిస్థితులు అనుకూలపరుచుకొని ఆనందపడే సమయం, టెన్షన్ పడే సమయం అలా ఉంటుందే తప్ప దాని పరిమాణం మాత్రం కొనసాగిస్తూనే ఉంటుంది రొటేషన్గా. అలాగే ఈ బలుల అర్పణలు ఎక్కువైపోయాయి కానీ మనిషి జీవితంలో మార్పు కనిపించడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడో ఆచార ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం జరిపించవలసిన బలులకు సంబంధించిన విషయాలు జరిగాయి. కానీ అసలు సమయం వచ్చినప్పుడు ఏమండి, ఆ బలి అర్పణగా ఎవరు అర్పించబడ్డారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అర్పించబడ్డారు. ఏమో దోషము లేని బలి, పావురములో ఎలాగైతే చేదు ఉండదో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా ఎలాంటి పాపము లేదు. పితృపారంపర్య పాపము లేదు, అలవాటు పాపము లేదు, నోటి మాన్య పాపం లేదు, నేత్ర చూపు పాపం లేదు, వినికిడి పాపము లేదు, ఏ పాపము లేదు. పాపలతో కలిసి ఉన్నాడు కానీ పాపం అనేటువంటిది ఆయనకు అంటకుండా ఆయన జీవించాడు. అలాగే ఈ లోకములో ఉన్న మానవాళ్ళే అందరూ కూడా ఆ పాప శాపములలో నశించిపోవటం దేవునికి ఇష్టం లేక ఒకే అర్పణగా ఆయన అర్పించబడటానికి ఈ లోకములోనికి వచ్చిన విధానము మనం గమనించినట్లయితే ప్రియులారా ఎంత గొప్పగా ఉంటుందంటే, అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో ఒక వివరణ ఉన్నది. ప్రియులారా యెషయా గ్రంథం 5వ అధ్యాయము 53వ అధ్యాయం 5వ వచనంలో ఒక వివరణ ఉంది. ఏంటా ఈ వివరణ? ఒకసారి చదువుదామా? వివరణ ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత
మనకు స్వస్థత కలుగుతున్నది. అంటే ప్రియులారా, పాత నిబంధన కాలంలో మన దోషాలను బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి బలర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ బలుల వలన రక్షణ లేదు, ఈ బలుల వలన పాపక్షమాపణ లేదని చెప్పి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? కుమారుడైన యేసు ప్రభువుని లోకంలోనికి పంపించాడు. మరలా ఎన్నడూ ఎప్పుడు ఏ బలి అర్పించకుండా ఆయనే ఒకే ఒక బలిగా అన్నిటికీ సంబంధించినటువంటి అర్పణగా ప్రభువైన యేసుక్రీస్తు వారే అర్పించబడ్డాడు అనే వాస్తవాన్ని ఈ లేఖనాల ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. చక్కని మాటలు. మీరు చక్కగా వీటన్నిటిని నోట్ చేసుకుంటే తర్వాత మీరు చదువుకున్నారనుకోండి, పోలిక చూసుకోండి, మీకు చాలా మంచి విషయాలు మీకు ఇంకా అర్థమవుతూ ఉంటాయి. అమ్మ, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక, ఎస్, ఇది ఈయనలో ఉన్న ప్రత్యేకత. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చూడండి, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, కానీ చేదు లేని జంతువు అంటూ ఉన్నది అంటే ఒక పావులు మాత్రమే. అలాగే పాపులు చాలామంది ఉన్నారు, ప్రపంచమంతా పాపులే, కానీ వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో జీవించాడు. కానీ ప్రియులారా, వారి యొక్క పాపము ఈయనకు అంటకుండా జాగ్రత్త పడ్డాడు. అది దేవునికి సాధ్యం, మనుషులకు సాధ్యము కాదు. కాబట్టి ప్రియులారా, మానవ రూపంలో దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని ఎరిగినటువంటి వారేమో దేవుణ్ణి వెంబడించారు. ఆ విధానాలు ఎరగని వారు మాత్రం ప్రభువుని ఎలా ఎంచి దూషించారు? ఒక అన్యుడిగా, ఒక సమరయుడిగా, ఒక అపవాదిగా ఎంచి ప్రజలు యేసు ప్రభుని దూషించారు. ప్రియులారా, ఇక్కడ వినండి, యేసు ప్రభు సమాజంలోనికి వెళ్ళి ఆయన ప్రేమ కలిగిన మాటలు ప్రకటిస్తూ ఉంటే కొందరేమో ఆకర్షించబడి ప్రభువు రక్షకుడని ఎరిగి దేవుని వెంబడించారు. కొందరేమో ఆయనను దూషిస్తూ అపహసిస్తూ వాళ్ళ యొక్క తలంపుల్లో వాళ్ళు సాగిపోయారు. ఎమ్మడించిన వారు కృపను పొందారు, దూషించిన వారు ఒక భయంకరమైనటువంటి శాపాలకు గురయ్యారు. ప్రియులారా, ఈరోజు కూడా ప్రభువారిని వెంబడించేవారు ఉన్నారు, ప్రభువారిని అవమానపరిచి దూషించేవారు ఉన్నారు. చెన్నై ప్రాంతం నుండి ఒక వెహికల్ పెట్టుకొని జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ వాళ్ళ పరిచర్య ధర్మాన్ని కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ వెహికల్ పలానా గ్రామంలోనికి వెళ్తున్న సంగతి తెలుసుకొని మతఛాందస్వాదుల మధ్యలో ఆఫ్ చేసి పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఆ వెహికల్లోకి వెళ్ళిపోయి కొట్టడం మొదలుపెట్టారు. స్త్రీలు పురుషులని భేదం లేకుండా కొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆ వ్యాన్లో అరుస్తూ ఉంటే వారి ఆర్తనాదాలు ఇక దేవుడే విన్నాడు. తగిన ప్రతిఫలం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ప్రియులారా, కానీ వారు రక్షణ పొందాలి, ఆ మతనాయకులు రక్షణ పొందాలని చెప్పి ప్రార్థన చేయాలి. రానున్న దినాలలో అలాంటి హింసలు ఇంకా ఎన్ని ప్రారంభమవుతాయో మనకి తెలియదు. ఈ లోకంలో మనం మంచిగానే ఉన్నామనుకుంటాం, నేను సేఫ్ జోన్లో ఉన్నాను అని చెప్పి నేను అనుకుంటాను. మనకు ఏ సేఫ్ జోన్లో ఉన్నా మనకు గ్యారంటీ లేదు అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. తెల్లవారుజాము 3 గంటలు అందరూ హాయిగా నిద్రపోతున్నారు. ఆ బస్సులు ఎట్లుంటాయో తెలుసా? పైన పడుకోవచ్చు, దానికి ఒక రేటు, కింద కూర్చుంటారు సిట్టింగ్, పడుకోవచ్చు, దానికి ఒక రేటు. కానీ కింద కూర్చునే వాళ్ళకంటే కూడా పైన పడుకునే వాళ్ళకు భలే ఉంటుంది. ఏసీ వాళ్ళ మీదే పడుద్ది, వాడు ఎవరికి కాని రాకుండా క్లాత్ అద్దం పెట్టుకుంటారు. ఇంకా బస్సులోకి వెళ్తే అది ఒక ప్రపంచంలాగా ఉంటుంది అన్నమాట. కాస్త దూర ప్రయాణం చేసి తెల్లారి ఆఫీసులకు వెళ్ళాలనే వాళ్ళు ఛార్జీలు చూసుకోకుండా అలాంటి బస్సులు ఎక్కి శరీరానికి ఇబ్బంది లేకుండా నిద్రపోయి ప్రయాణాలు కొనసాగించుకుంటూ ఉంటారు. నీకేం తెలుసు అంటే మనం వైజాగ్ వెళ్ళేటప్పుడు నేను కూడా ఎక్కాను. నేను లేదు టక పైకి ఎక్కి అబ్బా ఏం దొరికిందో ఈ అవకాశం అని చెప్పి దిండేసుకొని కప్పుకొని ఇచ్చారు, లోపల రగ్గిచ్చారు. ఇక రగ్గేసుకొని పడుతున్నా. హలో అండి, మీరు లేవండి అన్నారు. ఏందయ్యా అన్న, ఈ సీటు ఇంకొకళ్ళది బుక్ చేసుకున్నారు, మీరు 24 గంటలు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అంట. మేమేం సీట్లు బుక్ చేసుకోకుండా రేటు మాట్లాడుకొని బస్సు ఎక్కాము.
తీసుకుపోయి గన్నవరం దించారు. చేసేది మళ్ళీ 750 రూపాయలు పెట్టి గవర్నమెంట్ బస్సు, ఇదేం 600కే ఏసీ, కొనుక్కోవటం అన్ని సౌకర్యాలు. మళ్ళీ గవర్నమెంట్ బస్సు ఎక్కితే 650 కట్టాము, ఏమి లేదు, ఏసీ లేదు, ఏమి లేదు, సరే నిద్ర లేదు, ఏమీ లేదు, వైజాగ్ పోయిందాక. అది కాకపోతే వీటికేమో ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఏదైనా జరిగినా మనిషికి కదలకుండా ఉండే సౌకర్యాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఏసీ ఉండదు, అందులో సకల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా అంటుకుంటే సప్పమని కాలిపోవటం జరిగింది. అదే జరిగింది అందులో. కాబట్టి ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు. అందుకే మనకు సేఫ్ జోన్ ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం. ఆయన నా కొరకు బలర్పించబడ్డాడు, నా కొరకు బలియాగం చేయబడ్డాడనే విశ్వాసంతో మనం ప్రభుని హృదయపూర్వకంగా హృదయంలోకి చేర్చుకోవటం ద్వారా, గమనించండి, శారీరకంగా పరిస్థితులు ఎలా మారినా మనకు ఒక ధైర్యం, మనకు ఒక భరోసా. ఏంటిది? ఇక్కడ ఉన్నంత కాలము దేవునికి మహిమార్థంగా ఉంటావు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవునితో జీవించడం ప్రారంభిస్తాం. అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం, యోగ్యత. అందుకే ప్రియులరా, దేవుని త్యాగాన్ని ఎప్పుడూ మనం మర్చిపోవడానికి ప్రయత్నము చేయకూడదని ప్రభువారి పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యంలో, అమ్మా, నిత్యుడొక ఆత్మ ద్వారా, వినండి, తనను తాను, మైక్ తీసుకోమ్మా, తనను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడుతుంది. నీ మనస్సాక్షి పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలంటే ఏ సోపులు పనిచేయవు. ఏమండి, మురికిని శుద్ధి చేసుకోవటానికి మిషన్లో గుడ్డలేసుకునేదానికి ఒక రకమైన సోపు ఉంటుంది, చేత్తో ఉతుక్కునేదానికి ఒక రకమైన సోపు ఉంటుంది. మరి నీ మనసుకు అంటిన మురికిని శుద్ధి చేసుకోవడానికి ఏ సోపు ఉంది? సోపులు ఏమైనా ఉన్నాయా? జెల్లుకి సంబంధించింది ఏమైనా పదార్థాలు ఉన్నాయా మురికిని శుద్ధి చేసుకోవడానికి? నో. కేవలం దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి రకరకాల సోపులు ఉన్నాయి, వస్త్రాన్ని శుద్ధి చేయడానికి రకరకాలైనటువంటి మెటీరియల్స్ ఉన్నాయి, రకరకాలైన సోపులు ఉన్నాయి. కానీ మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఏముందో చెప్పండి? ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిపించిన బలి అర్పణలో చిందించబడిన రక్తము ద్వారా తప్ప మనస్సాక్షిని శుద్ధి చేసుకునే అవకాశం ఈ ప్రపంచంలో ఇంకా మనకు ఎక్కడా దొరకదు అని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. శరీరానికి గాయమైంది, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా మందులు ఉన్నాయి. బోన్స్ అరిగిపోయాయి, ఎముకలు డాక్టర్ గారు ఉన్నాడు. నరాలు స్టక్ అయ్యాయి, నరాల డాక్టర్ గారు ఉన్నాడు. ఏమ్మా, అవునా కాదా? ముక్కు ఊపిరాటం లేదు, ముక్కు డాక్టర్ గారు ఉన్నాడు. గుండె సరిగా కొట్టుకోవటం లేదు, గుండె డాక్టర్ గారు ఉన్నాడు. ఏమండి, రక్తహీనంగా ఉందంటే రక్తం తక్కువగా ఉంది, ఆ రక్తాన్ని పెంచుకునే సౌకర్యాలు ఉన్నాయి. అవసరమైతే ఏకంగా రక్తాన్ని శరీరంలోకి ఎక్కించే సౌకర్యాలు ఉన్నాయి. కానీ మనస్సాక్షి అపవిత్రమైంది. ఆ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలంటే ఎక్కడైనా మనకు మందు దొరుకుతుందా? చెప్పండి. ప్రశ్న మీ దగ్గర ఉంటే చెప్పండి. ఏమా చిన్నమ్మ గారు, ఎక్కడైనా మందు దొరుకుతుందా? నో. ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి అర్పణ ద్వారా పిండబడిన, చిందించబడిన రక్త ప్రోక్షణ తప్ప ఈ లోకంలో మనిషి మనస్సాక్షిని శుద్ధి చేసే ఆ వైద్యం ప్రపంచంలోకి ఎక్కడా లేదు. కనుక ప్రియులారా, మనస్సాక్షిని శుద్ధి చేసే వైద్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తములోనే ఉంది. ఒక పాపి పరిశుద్ధుడుగా మార్చబడే భాగ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణలోనే ఉన్నది అని గుర్తించి మనందరము కూడా నీతిమంతులముగా, పరిశుద్ధులముగా మార్చబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆచార భక్తిని, ఆచారపు బలులను ఇవ్వకుండా
ఏమండి క్రియారూపకంగా ఆయన జీవితాన్నే మన కొరకు త్యాగం చేసి బలి అర్పణలో ఉన్న రుజువును ప్రపంచానికి పరిచయం చేసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రభు ఇలాగ తెలియజేస్తున్నాడు. ఫైనల్గా ఏమన్నాడు చెప్పండి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలము సజీవయాగముగా మీ శరీరములను ఆయన ఆ రోజు బలిగా ఆయన మన కొరకు తన శరీరమును ఏమండి దేవునికి సమర్పించుకొని ఏమండి మరి భయంకరమైనటువంటి ఆ బలి అర్పణగా తనను తాను అర్పించుకున్నాడు. ఈరోజు ఆయన కొరకు మనం జీవించాలంటే ఆయన కొరకు మనం ప్రాణం పెట్టడం అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని గమనించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చిందించిన ఆ రక్త ప్రోక్షణలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆ వెలను గుర్తించి మన మనస్సాక్షిని శుద్ధి చేసుకొని దేవునికి విరోధమైన క్రియలను అనుసరించకుండా దేవునికి ఇష్టమైన క్రియలను అనుసరిస్తూ మన జీవితకాలం అంతయు దేవునికి సాక్షిగా బ్రతకటమే దేవుడు కోరుకున్నటువంటి కోరిక. ప్రియులారా, ఫైనల్గా దేవుడు ఏమంటున్నాడంటే బలి అర్పణ కంటే కూడా మాట వినటము శ్రేష్టం. ఈరోజు ఎవరో మనం బలులు అర్పించబడవలసిన అవసరం లేదు, మనం అర్పించవలసిన అవసరం లేదు, మనం అర్పించబడని అవసరం లేదు. మాట విని ప్రభు రక్త ప్రోక్షణతో శుద్ధీకరించబడిన వారమై దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించటమే ప్రభు బలి అర్పణకు విలువనిచ్చిన వారం. ఆయన మన కొరకు చేసిన త్యాగం యొక్క విలువలను గుర్తించిన వారం, శుద్ధీకరించబడిన వాళ్ళం, సాక్ష్యం కలిగిన వారం. సమాజంలో ఆ సాక్ష్యాన్ని మనం పరిచయం చేసేవారంగా దేవుని మహిమ కొరకు జీవించేవారం. ఈ విషయాల్లో మనం చాలా జ్ఞానం కలిగి అడుగులు ముందుకు వేయవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా పావురము దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది? బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది. పావురము ఏ దోషము లేనిదిగా, ఏ చేదు లేనిదిగా, ఏ కల్మషము లేనిదిగా ఎలాగైతే ఉంటుందో, దేవుని బలి అర్పణకు అర్హమైనదో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏ పాపము లేని దేవుడు మనిషి కుమారుడికి లోకములో జన్మించి ఏమండి అపవాది మైకములో అనుభవించిన ఆ పాపపు మైకములో నుండి మనలను విడిపించడానికి తనను తాను బలి అర్పణగా మన కొరకు అర్పించబడవలసిన అవసరము ఏర్పడింది. ఆయన చిందించిన రక్తము ద్వారానే శుద్ధీకరించబడవలసిన అవసరము ఏర్పడింది. కనుక ఎవరూ చేయలేని గొప్ప త్యాగం ఆ బలి అర్పణ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్నారు. ఈ మహా అర్పణలో ఉన్న ఆ గొప్పతనాన్ని గుర్తించి దేవుని మహిమ కొరకు మన జీవితకాలం అంతయో అడుగులు ముందుకు వేసే విధంగా మనల్ని మనం సమర్పించుకోవాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బలి అర్పణ అవసరం లేదు, దేవుడు మన కొరకు ఏం త్యాగం చేశాడో అదంతా అవసరం లేదు. నేను ప్రార్థనకి వెళ్తున్నా, నాకేం మేలు జరగలేదు, అందుకని నేను ఏడగబోతున్నా అని చాలామంది పొరుగెడతా ఉంటారండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తాత్కాలికమైన నీ అవసరతలు తీరతాయేమో కానీ నిన్ను పరలోకానికి చేర్చడానికి, నీ దోషము నీలో నుండి తీసివేయటానికి నీ కొరకు నా కొరకు అర్పించబడిన దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు అనే వాస్తవాన్ని గుర్తించి దేవుని చిత్తానుసారంగా ఈ లోకములో అడుగులు ముందుకు వేయటానికి మనందరము కూడా పరమజ్ఞానమైనటువంటి దేవుని ఆ త్యాగపూరితమైనటువంటి ఆ బైబిల్లో ఉన్న సంగతులన్నింటినీ కూడా తెలుసుకొని దేవుని ప్రణాళికలలో ముందుకు కొనసాగటానికి దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, పావురము ఫైనల్గా అర్పణకు సాదృశ్యంగా ఉంది. ఎస్, పాత నిబంధనలో పావురాన్ని దోషాలను తొలగింపజేసుకుని అర్పణగా అర్పించబడిన సందర్భం లేవికాండంలో చూసాం. అదే క్రమం యేసు ప్రభువారి తల్లిదండ్రులు యేసు ప్రభువారి పట్ల శుద్ధీకరించబడే విధానంలో పావురాలను అర్పించిన విధానాన్ని మనం చూస్తూ వచ్చాం ప్రియులారా. కానీ టోటల్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను బలి అర్పణగా సర్వలోకములో ఉన్న మానవుల పాపములు పరిహరించబడే విధంగా ఒకే బలి అర్పణగా ఆయన అర్పించబడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం.
మరి మనము రోమీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం మొదటి వాక్యంలో 12 అధ్యాయం మొదటి వాక్యంలో తెలియజేయబడినట్లుగా ఏక సమర్పణ జీవితకాలం అంతయు మన జీవితంలో ఇక ఎవరూ చేయలేని గొప్ప త్యాగం. ఆ త్యాగంలో నా విలువ యేసు ప్రభువారు చేశారు కనుక మనం కూడా ఒకేసారి ప్రభువుకు సమర్పించుకొని ఆయన ప్రణాళికలలో ముందుకు కొనసాగాలని ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువా నీ కొందనాలు ఎత్తబడిన మాటలు మా ప్రియులు హృదయాల్లో భద్రం చేసుకొని ఇక మహిమార్థంగా జీవించే భాగ్యం దయచేస్తున్నామని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇది ఆపారా?